హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. వేసవి, శీతాకాలాల్లో కరెంటు వాడకం అధికమవుతుంది. ఫలితంగా కోతలు రెట్టింపు సమయానికి చేరుతున్నాయి. గ్రామాల్లోనైతే పగలంతా విద్యుత్ సరఫరా ఉండటం లేదు. కోతలు, విద్యుత్ వినియోగం తీరు ఇది. పవర్ యూసేజ్ బాగా ఈ వాతావరణ పరిస్థితులు బట్టి 296 మిలియన్ యూనిట్స్ వాడుతున్నాము. యావరేజ్ డైలీ సప్లై 254 మిలియన్ యూనిట్స్ ఉంది. గ్యాప్ ఒక 42 మిలియన్ యూనిట్స్ అప్రాక్సిమేట్ గా మనకు వస్తా ఉంది. దానివల్లనే ఈ కట్స్ మనం చేయాల్సి వస్తా ఉంది. ఇండస్ట్రీస్ కు బాగా ఎఫెక్ట్ అయింది కాబట్టి వారికి 3 రోజులు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కు కట్ ఉంది కాబట్టి దాన్ని అధిగమించేదానికి 1 ఏప్రిల్ నుంచి మనం కొనుగోలు చేయడం జరుగుతా ఉంది. ఇంధన సర్దుబాటు ఛార్జీలు వినియోగదారుడి మెడపై కత్తిలా వేలాడుతున్నాయి. హైకోర్టు ఆదేశాలతో పక్కన పెట్టిన 3 ఏళ్ల నాటి ఇంధన సర్దుబాటు వ్యయాలను కొత్తగా వడ్డించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2008 నుంచి 2012 వరకు ఇంధన సర్దుబాటు వ్యయం మొత్తం సుమారు 30,700 కోట్లకు చేరింది. మరోపక్క ఈ ఛార్జీలను 3 మాసాలకోసారి లెక్కించి ఎప్పటికప్పుడు వసూలు చేసుకోవడానికి హైకోర్టు అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. దీంతో కొత్తగా ఉత్పన్నమయ్యే ఇంధన సర్దుబాటు వ్యయాలను వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. విద్యుత్ లోటును పూడ్చుకునేందుకు బయట నుంచి కొనుగోళ్లు చేస్తున్న పంపిణీ సంస్థలు అప్పులు పాలవుతున్నాయి. డిమాండ్, సరఫరా మధ్య అంతరాన్ని తగ్గించేందుకు బహిరంగ మార్కెట్లో యూనిట్ 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు వెచ్చించాల్సిన పరిస్థితి. ఇలా విద్యుత్ కొనుగోలుకే వేల కోట్ల రూపాయలు వెచ్చించి డిస్కంలు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. అటు ప్రైవేట్ జపం చేస్తున్న ప్రభుత్వం, భూములు, పర్యావరణ అనుమతులు పొందిన కంపెనీలు సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఏళ్ల తరబడి తాత్సారం చేస్తున్నాయి. అయినా సర్కార్ మాత్రం చర్యలకు వెనకాడుతోంది. విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలు కోతలను పెంచుతున్నాయి. వీటిని తగ్గిస్తే సగం కష్టాలు తీరుతాయి. కానీ ప్రభుత్వం ఆ వైపు శ్రద్ధ పెట్టిందే లేదు. అటు సరఫరా, పంపిణీ లోపాలు అధిగమిస్తామని డిస్కంలు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. పంపిణీ సంస్థలు ఏర్పాటు చేసినప్పుడు 38% ఉన్న నష్టాలు 17% తగ్గించగలిగినా 5% అన్న లక్ష్యాన్ని మాత్రం ఇంకా చేరుకోలేకపోయారు. ఫలితంగా ఆ పంపిణీ నష్టాల భారం రకరకాల ఛార్జీల రూపంలో భారాలను ప్రజలపైనే వేస్తున్నాయి డిస్కంలు. పెరుగుతున్న సరఫరా లోటును పూడ్చుకోవడానికి ఉత్తరాది నుంచి విద్యుత్ తెచ్చుకునేందుకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. హర్యానా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసే అవకాశమున్న టవర్ల కొరత వేధిస్తోంది. ఆయా రాష్ట్రాలు యూనిట్ విద్యుత్తును 4 రూపాయల లోపే విక్రయిస్తున్నా ఇక్కడికి తెచ్చుకోవడానికి కారిడార్ సమస్య ప్రధాన అడ్డంకిగా మారుతోంది. దేశంలో 5 ఎలక్ట్రికల్ రీజియన్లుగా ఉండగా ఆంధ్రప్రదేశ్ సదరన్ పరిధిలో ఉంది. కేంద్ర విద్యుత్ సంస్థ ప్రస్తుతం చేపట్టిన కారిడార్ల నిర్మాణం 2016 నాటికి కానీ దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాదు. అప్పటి వరకు ఉత్తరాది నుంచి కరెంటు సరఫరా అసాధ్యమే. విద్యుత్ సంక్షోభానికి అనేక కారణాలున్నాయి. నిధుల కేటాయింపు, ప్రభుత్వాల చిత్తశుద్ధి లోపం, అనవసర రాజకీయ జోక్యం, పంపిణీ సంస్థల నిర్లక్ష్యం వంటి వాటితో ప్రజలకు ఛార్జీల భారం, కోతల కష్టాలు తప్పడం లేదు. వీటితో పాటు నిధుల లేమి దృష్ట్యా రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కో కొత్తగా ప్రాజెక్టులు చేపట్టలేని దుస్థితిలో ఉంది. ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో జెన్కో చేపట్టిన ప్రాజెక్టులకు గ్యాస్ కొరత వేధిస్తోంది. గ్యాస్ కొరతపై ప్రభుత్వం కేంద్రానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినిపించుకున్న పాపాన పోలేదు. అటు అనుమతి పొందిన 33 గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులు ఆందోళనలతో ముందుకు సాగని పరిస్థితి. జెన్కోను వేధిస్తున్న ఆర్థిక వనరులు, జెన్కో ప్రాజెక్టులకు గ్యాస్ కొరత, గ్యాస్ కొరతపై పట్టించుకోని కేంద్రం, ఉత్తరాది నుంచి విద్యుత్ సరఫరాకు టవర్ల కొరత, ఆందోళనతో ముందుకు సాగని 33 గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులు, కరెంటు కోతలతో జనం ఇప్పటికే అల్లాడిపోతున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తి కుంటుపడిపోయింది. ఛార్జీల పెంపుతో పరిశ్రమలు నడవడం కష్టంగా మారింది. వ్యవసాయానికి ఉచిత కరెంటు అందడం లేదు. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరుగుతుండడం, జెన్కో కొత్తగా విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయలేకపోవడం వంటి కారణాలు సమస్యను జటిలం చేస్తున్నాయి. రెగ్యులేటరీ కమిషన్ దీన్ని పెట్టింది దేనికి? వినియోగదారుల ప్రయోజనాన్ని పరిరక్షించడానికి. ఇప్పుడు ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచకుండా వాటిని ఒక హేతుబద్ధంగా నియంత్రించి వినియోగదారులు చేయరు. కానీ ఇవాళ రెగ్యులేటరీ కమిషన్ పనిచేస్తున్న తీరు కానీ అవి ఇస్తున్న అనేక ఆర్డర్లు కానీ మనం పరిశీలిస్తే
ఈ ప్రైవేటు డెవలపర్ల పబ్బం గడిపే పద్ధతిలో చాలా అన్యాయమైన ఆర్డర్లు ఎన్నో ఇచ్చినాయి. అంటే వీళ్ళు ఈ హేతుబద్ధంగా ఈ ఛార్జీలను నియంత్రించి వినియోగదారుల ప్రయోజనాన్ని పరిరక్షించడానికి బదులు వినియోగదారుల మీద ఇంకా అదనపు భారాలు పడి ప్రైవేటు డెవలపర్లకి ఇంకా అదనపు లాభాలు వచ్చే పద్ధతిలో అనేక ఆర్డర్లు ఇచ్చినాయి అలా ఉన్నాయి. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్తో భవిష్యత్తులో ఏర్పడే లోటును అధిగమించే పరిస్థితులు కనిపించడం లేదు. పరిస్థితుల్లో మార్పులు రాకపోతే భవిష్యత్తులో పొరుగు రాష్ట్రాలు చెప్పిన ధరకే విద్యుత్ కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఎదురవడం ఖాయం. అసలే పెంచిన ఛార్జీలతో సతమతమవుతుంటే 2012-13 నాటికి మరోసారి బాధుడు తప్పదనే నిపుణుల సూచనలు దడ పుట్టిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో విద్యుత్ సంస్థలకు రూపాయి కూడా కేటాయించడం లేదు. విద్యుత్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం లేదు. కేంద్రాన్ని ఒప్పించి సముచిత గ్యాస్ కేటాయింపులు దక్కించుకోవడంలో ఘోరంగా విఫలమవుతోంది. ఫలితం రాష్ట్రంలో నిర్లక్ష్యపు చీకట్లు కమ్ముకుంటున్నాయి.